ప్రొడక్షన్స్ వారితో అసోసియేషన్తో ఈ సినిమా తెలుగులో నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సినిమా నేను చూశాను. మరలా సాయి పల్లవికి, నాగశౌర్య, సాయి పల్లవికి ఖచ్చితంగా ఇది హ్యాట్రిక్ సినిమా. డైరెక్టర్ గారు చాలా గొప్పగా తీశారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టరు తెలుగులో ఒక హాట్ కేక్ అవుతారు. మ్యూజిక్ ఒక చిన్న కుర్రాడు తమిళ్లో ఇంతకుముందే లాంచ్ అయ్యి విక్రమ్ వేదాతో దాంతో వచ్చాడు. దాని తర్వాత ఇది ఐ థింక్ సెకండ్ ఫిలిం. ఆర్ఆర్ కానీ అన్నీ డైరెక్టర్ గారు ఫెంటాస్టిక్గా చేయించారు. నీరజ్ షా గారి గురించి చెప్పాలంటే నిన్నే మీరు ఒక చిన్న టీజర్ చూసుంటారు 2.0. ఆ సినిమా కెమెరామెన్ 2.0 సినిమా గురించి మొత్తం 450 కోట్ల సినిమా మొత్తం ఆయనే చేతులతోనే షూట్ జరిగింది. అది వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనేది స్పాట్లో అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు మేము చూసాం. అంత గొప్ప కెమెరామెన్ నీరజ్ షా గారు. ప్లస్ ఒక కొత్త లిరిక్ రైటర్ని ఇక్కడ డైరెక్టర్ విజయ్ గారు లాంచ్ చేయడం జరిగింది. విజయ్ గారు ఒక కాన్సెప్ట్ అనుకొని ఆ కాన్సెప్ట్తో ఈ సినిమా ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకోవడం కానీ తీసిన విధానం కానీ చాలా గొప్పగా ఉంది. ఆర్టిస్టులు స్టెబిల్ అంతా ఒక దీంట్లో పర్ఫార్మెన్స్ వైజు అసలు ఒకరికొకరు పోటీపడి అసలు మనం షాకింగ్గా ఉంటుంది. అసలు ఆ చిన్న పాప అయితే అసలు మనం బొకే ఇస్తే కూడా అసలు ఫోటోకి పోజ్ ఇస్తూ ఉంది, మనం ఇవ్వలేము అంతసేపు. అసలు అంత పర్ఫెక్ట్గా నాకు తెలిసి ఫ్యూచర్లో సాయి పల్లవికి కాంపిటీషన్ రావచ్చు. ఎందుకంటే ఆ ఏజ్ నిజంగా గ్రేట్. ఆ సినిమా ఫోటోకి కెమెరా ముందు నిలబడేదానికి చాలామంది ఇప్పుడు మేము ధైర్యంగా ఇక్కడ వచ్చి అసలు అమ్మాయి బొకే ఇస్తే అసలు బొకే నిలబెట్టుకొని మనమన్నా జరుపుకుంటున్నాం కానీ పోజ్ ఇస్తానే ఉంది. అంటే సినిమాలో నీకు అసలు అందరినీ ఒక రకంగా తీసుకెళ్ళిపోయింది ఆ పాప క్యారెక్టర్. నిజంగా ఆ బ్రెయిన్ ఉండటం భగవంతుడు గిఫ్ట్ ఆ పాపకి. అది అందరికీ సాధ్యం కాదు. ఫోటోలో చాలామంది ఉంటారు ఆర్టిస్టులు, కానీ కెమెరా దగ్గరకు వచ్చేతలకే షింక్ అవటం వేరు. కెమెరా దగ్గర నటించే వాళ్ళే ఆర్టిస్టులు. చాలా గొప్పగా చేసింది నిజంగా. ఈ సినిమాలో నటించిన నాగశౌర్య కానీ సాయి పల్లవి కానీ డైరెక్టర్ గారు విజయ్ గారు ఒక కాన్సెప్ట్ అనుకొని ఎన్నో సినిమాలు తీశారు. ఆ ఉద్దేశంలో ఆయన ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ సినిమా కోసం ప్రేమ్ ఎగ్జిక్యూటివ్ లైకాలో కోఆర్డినేట్ చేసి ఈ ప్రాజెక్ట్ని చేశాడు. ఈ సినిమా చూసిన తర్వాత మీరు అడుగుతారు 37 డేస్లో ఈ సినిమా పూర్తి చేశారు. 37 డేస్లో ఈ సినిమా ఎలా పూర్తి చేశారనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకొని పర్ఫెక్ట్గా 37 రోజుల్లో ఈ సినిమా మళ్ళా కొద్దిగా యాక్షన్ మిక్స్ అయిన ఫిలిం అయినా సరే పర్ఫెక్ట్గా 37 డేస్లో తీశారంటే నేను షాక్కు గురే. డైరెక్టర్ గారిని నేను సినిమా చూసిన తర్వాత ఆయన థియేటర్లోనే సినిమా చూశాను. నిజంగా గ్రేట్. ఇప్పుడు ఎన్నో సినిమాలు చేశారు ఆయన. నాకు షో చేసి వెళ్ళిపోవచ్చు, బట్ నేను ఫస్ట్ హాఫ్ వచ్చిన తర్వాత బయట ఉండి మీకు ఇంకేమన్నా కావాలన్నా, ఇంక దీంట్లో ఏమన్నా అవసరమా, అది కొంతమందికే ఉంటుంది. సినిమా వదిలిన తర్వాత కూడా ఉండి నా ఒపీనియన్ తీసుకొని సాటిస్ఫైడా మీరు కాదా, ఇంకేదన్నా మనం చేయాలన్నా, అంటే డైరెక్షన్ చేసేసాను నా డ్యూటీ అయిపోయింది కాపీ ఇచ్చేసాను అన్నట్టు కాకుండా ఒక తెలుగు సంబంధించి నేను చూసేటప్పుడు ఆయన థియేటర్లో ఆయన దగ్గరుండి లైకా వాళ్ళ థియేటర్ ఉంది అక్కడ కాకుండా ఆయన సొంత థియేటర్లో వేసి ఆయన హోమ్ థియేటర్లో నాకు సినిమా చూపించారు. అంటే వాళ్ళల్లో ఉండే డిసిప్లిన్ అది. ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్ ఇచ్చే రెస్పెక్ట్ ఎంతవరకు ఉందంటే అంతవరకు ఉందనిపించింది నాకు. ఇప్పుడు లైకా వాళ్ళ థియేటర్లో నేను సినిమా చూసేవచ్చు, బట్ అట్లా చేయలే ఆయన. వాళ్ళ ఆఫీసులోనే మళ్ళీ ఇంటర్వ్యూ కావాల్సి వచ్చి సాయి పల్లవి షూటింగ్లో ఉంటే మళ్ళీ మాట్లాడితే ఒక 3-4 అవర్స్ మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్ ఉండింది. పాపం మ్యారేజ్నిచ్చి కలకట్టాకి వెళ్ళే గ్యాప్లో దొరికితే
ఇప్పుడు 5 గంటల ఫ్లైట్ తీసుకొని వచ్చి ఇక్కడికి సాయి పల్లవిని ఈ ఫంక్షన్కి వచ్చింది. మీకు ఎవరికి తెలీదు పాపం మోటార్ సైకిల్లో వచ్చింది, ఎట్టంతా తిరుక్కొని రావాల్సి వస్తుందని. అంటే ఒక సిన్సియారిటీ, ఒక టైం కమిట్మెంటు, నా వల్ల ఇబ్బంది పడకూడదు అనే దాని మీద ఒక సిన్సియర్ అప్రోచ్ అనమాట. అది నా కోసం వెయిట్ చేస్తారులే అనుకుంటే మోటార్ సైకిల్లో రావాల్సిన అవసరం లేదు. ఒక ఫ్రెండ్ మోటార్ సైకిల్లో, ఒక మగబ్బాయి మోటార్ సైకిల్లో ఎక్కి కారు తిరుక్కొని పార్క్ హైత్ హోటల్ నుంచి రావాలంటే ఒక 15 మినిట్స్ టైం వేస్ట్ అవుతుందని ఫ్లైట్ ఒక ½ అవర్ డిలే వల్ల. అంటే ఈ సినిమాలో పనిచేసిన నీరజ్ గారు కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ఆర్టిస్టులు కానీ, నాగశౌర్య కానీ, అందరూ, ప్రియదర్శన్ కానీ, వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు చాలా స్టెబిల్గా యాక్షన్ చేసి చాలా గొప్ప సినిమా తీశారు, చాలా మంచి సినిమా తీశారు. లైకా వాళ్ళతో నేను అసోసియేషన్ అయ్యి డైరెక్టర్ విజయ్ గారి సినిమా ఇక్కడ నేను తెలుగులో తీసుకురావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మరలా రిలీజ్ ముందు ఒక ఫంక్షన్తో మళ్ళా మిమ్మల్ని అందరినీ కలవటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చిన లైకా సుభాస్కరన్, కరుణాకరన్ అండ్ రాజమహాలింగం, ఆ క్రూ మొత్తం, లైకా స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, నీరజ్ గారికి అండ్ సాయి పల్లవికి ఆల్ ది బెస్ట్. విరానిక ఇంత చెప్పారు, సూపర్ హిట్ అవుతుంది వినోదకమంగా. ఆల్ ది బెస్ట్ విరానిక. తెలుగుకి మన కణం తీసుకురావడం మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ వాళ్ళ టీం. ఆల్ ద బెస్ట్ లైకా ప్రొడక్షన్స్ అండ్ ఎన్వి ప్రసాద్ మళ్ళీ లైకాతో కలిసి సినిమా తెలుగులో రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా మంచి హిట్ ఇస్తాడని, ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని. ఆల్రెడీ నాగశౌర్య, సాయి పల్లవి వీళ్ళు ఇక్కడ మంచి సక్సెస్లో ఉన్నారు. డెఫినెట్గా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ లైకా అండ్ ఎన్వి ప్రసాద్. అందరికీ నమస్కారం అండి. కణం మంచి కథాబలం ఉన్న, కథాంశం ఉన్న కణం అనే సినిమాలో ఉన్న 3 పాటలు నేను రాయడం జరిగింది. నీ జననం నీ మరణం గర్భంలోనే ముగిసాయిలే అని రాసిన, పొద్దుల్లో అలసి నువ్వు సోలిపోతే నీ కురులే నిమిరే ఓ అమ్మలా అని రాసిన, సంజాలి సంజాలి నువ్వే నా రంగోలి అని రాసిన, ఇవన్నీ రాయడానికి ముందుగా కథంలో ఉన్న కథాంశమే వలనే సాధ్యమైందండి. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి విజయ్ గారికి, అలానే ఎన్వి ప్రసాద్ గారికి, బివిఎస్ఎన్ అందరికీ, నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నానండి. అలానే సత్య గారికి, సంతోష్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ. I'm very, very happy to be here. I really like this city. I like the people. This is my 3rd Telugu film and I'm very, very happy to be here. Thank you so much. Hi. Say something about the movie and your character. If they ask you something about the character, what will you say? What do you want to say about your character? What is your character in the film? You can't reveal it, no? Okay. Who is the nicest person on set? Sai Pallavi, Nagashaurya or Vijay uncle? Who? Pallavi. Hey, no prompting. పాప మా అమ్మాయి భయపడుతుంది. పల్లవి దీది, విజయ్ సార్, నాగేశ్వర భయ్య. Okay, that is the order. ఆర్డర్ వచ్చింది అలాగా. Pallavi Didi. పక్కన కూర్చొని చెప్పించుకున్నారండి. ఇది ఎంత న్యాయం అసలు. You know something in Telugu? Yes. What do you know? Say something in Telugu. Namaskaram. నమస్కారం. Say అందరికి నమస్కారం. Wow. You remember your dialogues? You are by-hearted in Telugu? Yeah, Oh, she did. please tell me one dialogue. No? She shouldn't. No? No. చెప్పకూడదంట, వెనకాల నుంచి తొక్కేస్తున్నారండి ఇక్కడ. Crucial. Okay, anyways, thank you so much, dear. You're welcome. Wow. Okay, so ఇప్పుడు విజయ్ గారు మాట్లాడతారు. I'm very happy to be here. Always have a great respect for Telugu audience because they always encouraged good cinema.
We hope they like and encourage Karu to Kannam. And Karu is in Tamil and Kannam in Telugu. We shot bilingual as Laika Production and NVR Cinema. I should thank NV Prasad sir. I think one of the very finest producer. Sir, I think he has so much passion towards films. Once I think the sir, what sir mentioned, he came to office and he's all his interest. After that, every day he at least calls me 3 to 4 times about posters come or what is that designs, poster or trailer, each and everything he discussed. You know, I've never seen a producer so much passion towards the films. Thank you, sir. Very, very thank you. We're very happy that Laika and myself are very happy to have you. I'm sure you're going to take this Kannam to places in Telangana and Andhra Pradesh. I'm sure it's going to happen. Thanks to the Krishna Garu for the wonderful lyrics. And thanks to the entire team, my technical team, Hiravishwa sir, Sam CS, music director, and editor Anthony and everyone. Of course, this film, I think this idea has come to me 5 years before. 2013 I wrote this film. No, but I think waiting for the right time. I think it's the biggest blessing is when Sai Pallavi came on board. When I narrated the script, you know, she liked the concept and she said, let's go ahead. That's how it all happened. And also, this another blessing is Veronica, because I think she's truly an angel and she's going to steal the show. I'm sure she has performed so well. And thanks to Nagasaurya and Priyadarshi. Priyadarshi is one of the very finest actor. I thoroughly enjoyed working with him. Last film, Abhinayatri, I worked with Saptagiri. So I'm just getting to know all the Telugu actors working with Telugu films. I'm sure I'll do a lot more here. And thanks to the entire team, the cast and crew, everyone. Thank you, sir. నాకు విజయ్ సార్ వచ్చేసి ఒక 2 years బ్యాకే చెప్పారు. నాకు తెలుసు అభినేత్రి పనిచేసేటప్పుడే కన్నా స్క్రిప్ట్ తెలుసు. తర్వాత ఒక మంచి కథ, దానికి మంచి టెక్నీషియన్స్, దాన్ని నేను పనిచేయడం డెఫినెట్గా నా అదృష్టం. అండ్ కోర్స్ నేను విజయ్ సార్తో ఇంకా పనిచేస్తూనే ఉంటాను కాబట్టి దాని గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. అండ్ ప్రత్యక్షంగా సాయి పల్లవి గారి యాక్టింగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు ఇంతమంది ఆవిడకి ఫ్యాన్స్ అయ్యారు అని. అంటే మేము సెట్లో ఏడ్చాం ఒకరోజు. షీఈ్ ద బెస్టెస్ట్ పర్ఫార్మర్ ఐ ఎవర్ సీ టిల్ నౌ అని చెప్పొచ్చు. అండ్ నాగశౌర్య ఆయన గ్రాస్పింగ్ పవర్ అండ్ డైలాగ్స్ నేర్చుకోవడం, తమిళ్ నేర్చుకున్నారు ఆయన. వండర్ఫుల్. అంటే వాళ్ళతో పనిచేయడం నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనుకోండి. కాకపోతే ఎక్స్పీరియన్స్ కన్నా అదృష్టం అనుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా మీకు అందరు నచ్చుద్ది. ఈ వెరోనికా, ఈ పాప గురించి చెప్పాలి. అద్భుతమైన పర్ఫార్మర్. అసలు మాకెవరికి టెన్షన్ ఉండొచ్చు కానీ ఆవిడకి మాత్రం టెన్షన్ ఉండేది కాదు. సెట్లో చక్కగా యాక్ట్ చేసేది. అసలు మా మూడ్ని సరి చేసేది. మాకెన్ని టెన్షన్స్ ఉన్నా పాపను చూసి మేము రిలీఫ్కి వచ్చేవాళ్ళం. సో వెరీ హ్యాపీ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తోటి నేను ఆయన ముందరి ఫిలిం ఫారెన్ షెడ్యూల్ చేసినందుకు ఆయన నన్ను ఈ ఫిలింలో ఆయన టీం హెల్ప్ చేయడానికి నన్ను పిలిపించుకున్నారు. ఐఎమ్ రియలీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ దిస్ ఫిల్మ్. అండ్ సాయి పల్లవి వర్కింగ్ విత్ హర్ వాజ్ అ గ్రేట్ ప్లెజర్. అండ్ శౌర్య ఆల్సో. అండ్ of course Veronica, she is the energy in the set. And all the best for the film, and I really wish this film will do really well. Thank you. ఇక్కడ వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ సో సారీ కొంచెం సేపు ఎక్స్ట్రా వెయిట్ చేశారు మీ అందరూ. సో వెరీ సారీ. అండ్ కన్నం గురించి చెప్పాలంటే నేను యాక్చువల్లీ చాలా మాట్లాడితే అందరికీ స్టోరీ తెలిసిపోద్ది. సో నేను ఒక లైన్లో చెప్తాను. ఇది ఒక తల్లికి ఒక తల్లి నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఐఎమ్ సో సారీ. ద లాంగింగ్ దట్ అ మదర్ హ్యాస్ అండ్ ద లాంగింగ్ దట్ హర్ చైల్డ్ హ్యాస్. సో తపన, తల్లికి పడ్డే తపన అండ్ పాపకి ఉండే తపన, అదే ఈ ఫిలింది.
సో మీరు ఇప్పుడు చూసారు కదా ఈ సాంగ్ అండ్ ద ట్రైలర్, ఇదే మూడ్లో మన ఫిల్మ్ కూడా ఉంటుంది. సో చాలామంది అడిగారు మీరు ఏంటి ఈ ఫిల్మ్లో కూడా చాలా డాన్స్ చేస్తారా అండ్ చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇదన్నీ ఉంటుందా. బట్ ఏమంటే ఈ ఫిల్మ్లో నేను చాలా ఎమోషనల్గానే కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే చాలా తక్కువ ఇలా రోల్స్ వస్తుంది ఎక్కడ మనం మా హార్ట్ పెట్టి ఆ రోల్గానే ట్రాన్స్ఫార్మ్ అవుతాము. సో అలానే ఇది అయింది. నేను షూట్ చేసినప్పుడు కూడా అండ్ తర్వాత కూడా ఇది నా పాప నేను చెప్తాను, తను మమ్మీకి కూడా చెప్తాను నేను అడాప్ట్ చేస్తాను అని. సో ఆ లెవెల్లో మనం అందరూ ఈ ఫిలింలో కనెక్ట్ అయ్యాము. అండ్ ఈ డైరెక్టర్ విజయ్ తను నాకు ఇది కథ చెప్పినప్పుడు తను చెప్పారు ఈ మూవీ మీరు చేస్తే ఇది చేద్దాం. అండ్ నాకు జనరల్గా అందరూ డైరెక్టర్స్ టెక్నీషియన్స్కి ఒక అంబిషన్స్ ఉంటుంది కదా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అది అని. బట్ నాకు ఇక్కడ ఇది ఒక 4-5 ఆడియన్స్లో 4-5 పీపుల్కి మా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఒక ప్రేమతో ఆ థాట్స్తో వెళ్తే అదే నాకు చాలని చెప్పారు. సో అదే నాకు చాలా డిఫరెంట్గా ఉంది వినడానికి. సో ఐ వాజ్ సో హ్యాపీ థింకింగ్ that okay, it's nice to make a movie where you don't have any pressure, you just go ahead, make it with all your happiness, with love. I think all of us did the same thing in this film, and meerandaru kuda ade experience cheyali ani I wish that you all experience the love that we made the film with. అండ్ నేను టెక్నీషియన్స్ అందరూ నీరవ్ సార్ అంతా బాగా క్యాప్చర్ చేశారు ఈ ఎమోషన్స్ అన్నీ. సో తనకి థ్యాంక్ యూ చెప్పాలి, విజయ్ సార్కి చెప్పాలి. అండ్ లిటిల్ వెరానికా కాంపిటీషన్ ఏం లేదండి, తనువే విన్ చేస్తారు. ఎందుకంటే నేను చూసినప్పుడు కూడా అంత యాక్ట్ చేసిన తర్వాత కూడా పాప అక్కడ ఉంటే నేను పాపనే చూస్తాను, నన్ను చూడట్లేదు. సో నాగశౌర్యకి కూడా థ్యాంక్స్ చెప్పాలి బికాస్ హీస్ అ ఫినామినల్ యాక్టర్. ఎందుకంటే నాకు పాపకి అన్నీ ఉన్నప్పుడు తను కూడా అంత స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. వేర్ ఐ థింక్ ఐల్ గో బ్యాక్ హోమ్ అండ్ ఐల్ ట్రై దోస్ ఎక్స్ప్రెషన్స్. నాకు అది రాదు. సో ఐ థింక్ ఓకే వెరీ నైస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, మేబీ ఐ షుడ్ ట్రై హార్డర్. So I worked with the best technicians and the best team. So I hope you all enjoy it. And మీ అందరూ నా ఫస్ట్ మూవీ ఫిదా తర్వాత MCA ఈ ఇద్దరు మూవీస్ చేసిన తర్వాత ఎంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారో ఐఎమ్ ప్రిటీ షూర్ ఇది కూడా అలానే ఎంజాయ్ చేయాలి. అండ్ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సంతోషం, ఒక తల్లికి ఉంటుంది కదా ఆ లవ్ ఎమోషన్ మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తే అదే నాకు పెద్ద సక్సెస్. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి. ఆల్రెడీ మాకు ట్రైలర్ సో సారీ నేను ఇది కూడా చెప్పాలి, చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ వుడ్ వాంట్ టు మేక్ మూవీస్ వేర్ ఇలా ఒక కంటెంట్ ఉన్నది, వేర్ యూ డు నాట్ హ్యావ్ సంథింగ్ హ్యూజ్ అండ్ కమర్షియల్ అలా ఉండేది. సో నేను లైకాకి థ్యాంక్స్ చెప్పాలి అండ్ ప్రసాద్ గారికి కూడా ఫర్ బిలీవింగ్ ఇన్ అ స్క్రిప్ట్ లైక్ దిస్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐమ్ సో సారీ ఇఫ్ ఐ మిస్డ్ అవుట్ నేమ్స్. జనరల్గా టెన్షన్గా ఉన్నప్పుడు ఐ మిస్ అవుట్ ఫ్యూ నేమ్స్. ఐఎమ్ సో సారీ. అండ్ ఇక్కడ వచ్చిన పెద్ద వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్.